సార్ దాదాపుగా సంవత్సరం పరిపాలన పూర్తయిపోయింది. ఒకవైపేమో వీళ్ళు అభివృద్ధి అని కానీ లేకపోతే సంక్షేమం అని కానీ చెప్పినట్టుగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెదిరింపులు ఆయన ధోరణి మనకు కనపడతానే ఉంది. సో ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ సంవత్సరం కూటమి పరిపాలనకి వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు మాకు అరాచక పాలనలాగా ఉంది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుంచి పరిపాలన చక్కగా నడుస్తుంది. కాకపోతే ఇంకా పథకాలు ఇవ్వాలి, అవి మెల్లిమెల్లిగా అవుతాయి. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇప్పుడు శుభ్రంగా నడుస్తుంది. సో అంటే మీరు గమనించింది ఏంటి ఈ సంవత్సర కాలంగా? నేను రైతుని, నాకు 15 ఎకరాలు ఉందండి పొలం, మెట్ట పొలం, కూరగాయలు అన్నీ పండిస్తూ ఉంటాం. అప్పుడు మాకంత ప్రోత్సాహంగా లేదు. ఇప్పుడు రైతుకి గవర్నమెంట్ నుంచే మన కమిషనర్ గారు కానీ వాళ్ళు కానీ 2-3 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టి ఏమేం కావాలి ఏవోలు కానీ హార్టికల్చర్ వాళ్ళు కానీ వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అది తేడా బాగా కనపడింది నాకు. సో మీరు రైతు అంటున్నారు కాబట్టి సార్, గత 3 దఫాలుగా జరిగినటువంటి ఆ మామిడి రైతులను తీసుకొచ్చి చేసిన గలాట కానివ్వండి, అంతకుముందు మిర్చి రైతులు గుంటూరులో చేసిన గలాట కానివ్వండి, నిన్నగాక మొన్న పొగాకు రైతులు కూడా అసలు రోడ్డు మీద పారబోసుకొని వాళ్ళు రోడ్డును పడ్డారని చెప్తున్న నేపథ్యంలో రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ రోజున పొగాకుకు సంబంధించి ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేసింది, లేదా మేము రోడ్డు మీద పడేవాళ్ళం నిజంగానే అని చెప్పి. సో ఎందుకు సార్ అంటే లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయడం వల్ల రైతు ఎంతో కష్టపడి పండించిన పంట కానీ ఆ దిగుబడి కానీ ఆందోళన పడే అవకాశం ఉంటుంది కదా? అవును, ఈ ప్రభుత్వంలో అంత వాళ్ళే కొనటం కానీ గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతిదాన్ని రైతులు ఎక్కువ పండించారు ఈసారి. ఆ పంట మూలాన విదేశాల్లో కూడా రేటు తగ్గటం మూలాన రేటు తగ్గింది, కానీ ప్రభుత్వం బాగానే కొనుగోలుతానం అన్నీ చేస్తుంది. దానికేం రైతుకి ఇబ్బంది లేదు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఒక అల్లరి సృష్టించాలి, లేకపోతే లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలి అనే ధోరణి అలాగే ఉందంటారు, లేకపోతే ఏంటి ఆయన ధోరణి? ప్రతిపక్షంగా అండి కాళ్ళు అంతే. ఇక ఎప్పుడు అరాచకంగానే, ప్రభుత్వం అప్పుడు అరాచకమే, ప్రతిపక్షం ఉండి అరాచకంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ వేగవంతం చేసింది విచారణ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ కానివ్వండి, ఆయన్ని కస్టడీకి ఇస్తే వెనకమాల ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. మేము బిగ్ బాస్ అరెస్ట్ కావాలనుకుంటున్నామండి. అది మా ఇది అంటే ఏంటి ఆయన మీద అంత ఇదేంటి నమ్మకం అంటే ఎక్సైజ్ పాలసీలో 3,500 కోట్లు ఏదో జరిగిందని రోజు టీవీల్లో ఇటు వస్తున్నారు. కాబట్టి ఆ వెనక ఎవరుంటారు? అప్పుడు ముఖ్యమంత్రికి చేసిన జగన్మోహన్ రెడ్డి గారే ఉంటాడు, కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. చివరిగా సార్ అంటే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి సరే ముడుపులు ఎటెల్ని లేదా దానిలో నిజంగా స్కామ్ జరిగిందా లేదా అనేది ఓ పక్కన తేలుస్తున్నారు. కానీ ప్రాణాలు పోయిన వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ పాడైపోయిన వాళ్ళ పరిస్థితి కానివ్వండి, కనీసం మానవత్వం అనేది అది మరీ దయనీయ స్థితిలో ఉంది. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఆ మద్యం కల్తీ మద్యం, అది సరైన మద్యం అమ్మకపోవటం వల్లనే ఇవన్నీ జరిగినాయి. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి శిక్ష పడాలంటారా? పడాలి, శిక్ష పడాలి. గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలంతా నమ్మి 151 సీట్లు ఇచ్చారు. అప్పుడు పరిపాలన తీరు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందన్న, ఏంటి వ్యత్యాసం ఏంటి, ఎలా ఉందనుకుంటున్నాం? ఈ ప్రభుత్వం కొద్దిగా బాగానే ఉందన్న. ఎందుకు, ఏం బాగుంది అంటే? ముగ్గురు తల్లి వందనం వేయటం కానీ, లేకపోతే రోడ్లు వేయటం కానీ, ఈ గవర్నమెంట్ కానీ కొద్దిగా పక్కన ఆఫీసుల్లో పనులు చేసే నాయకులు కానీ అంతా కొద్దిగా పర్లా బాగానే అందరికి ఇస్తున్నారు. అందరికి టయానికి వస్తున్నాయి. ఏం లేదన్న, తగ్గితే ఏం లేదు, బాగానే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి చేయట్లేదు, అంతా ఉత్తదే, వీళ్ళు కేవలం బెదిరింపు ధోరణిలో లేకపోతే మా వాళ్ళని అణిచేస్తున్నారు. లేదు అది అని చెప్పి అంటున్నాడు. వాళ్ళు వీళ్ళే అని చూస్తలే, వీళ్ళు అందరికి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ అందరికి ఇస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే, మేము ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తర్వాత మేము వస్తాం, అప్పుడు ఎవరిని వదలం, ఒక్కొక్కటి సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు కరెక్టేనంటావు, మంచిదేనంటావు బెదిరించడం? అట్లా బెదిరిపడ్డం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా పనిచేసేది మనం చూసుకోవాలి. సార్ దాదాపుగా సంవత్సరం పరిపాలన అయిపోయింది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక అవకాశం అన్నాడో, 3 రాజధానులు అన్నారు, అసలు ఏది జరగలేదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. 11 సీట్లకే ఆయన పరిమితం చేశారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఎలా ఉంది సార్? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బేస్గా ఉందండి, నెంబర్ 1గా ఉంది కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరంలో పరిపాలన బాగుంది. పెన్షన్ అనుకున్నట్టు పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చాడు. కాలువలు 5 ఏళ్లలో ఎక్కడ కాలువ పనులు చేసినట్టు లేదు. వాళ్ళ డ్రైనేజ్ కాలువలు కానీ పంట కాలువలు కానీ మొత్తం ఈ గవర్నమెంట్లో అన్ని పనులు చేశాడండి. రోడ్లు
ఇక్కడ తెనాల నుంచి మంగళగిరి నుంచి తెనాల వరకు రోడ్డు ఇవన్నీ బాగా పోసాడు, రోడ్లు ఇవన్నీ బాగా చేశాడు, పనులు బాగా జరుగుతున్నాయి. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తానని హామీ ఇచ్చాడు, వేసాడు. అట్లాగే రేపు మాపు అన్నదాత సుఖీభావ కూడా పడబోతుంది. అనుకున్న పనులు డెఫినెట్గా చేస్తున్నాడు. మామూలుగా జగన్ చెప్పడమే కానీ అప్పుడు ఇసుక 6,000 రూపాయలు ట్రాక్టర్ వచ్చేది మా ఊళ్ళో 2,000 ట్రాక్టర్ వస్తుంది. మరి ఆ రోజు నేను బటన్ నొక్కి అన్నాడు, రూపాయి ఇచ్చి 30 ఆయన జేబులో పోయి వాళ్ళ జేబులో పోయి ఎవరికైనా వాళ్ళ పార్టీ వాళ్ళ జేబులో పోయి పావలానే జనానికి చెందింది. ఇవాళ ఎంత డబ్బులో సంక్షేమానికి అభివృద్ధికి ఎంత సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళు అన్నాడు. రెండు బాగా జరుగుతున్నాయి. సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. చెప్పిన పనులన్నీ గ్యారెంటీగా చేస్తున్నాడు, ఇంకా చేసే పనులు చేస్తాడు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది, పరిపాలన బాగుంది. ఈ సంవత్సరంలోనే ఇంత గమనించిన ప్రజలు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు కానివ్వండి, లేకపోతే అప్పుడు ఆ మద్యంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి కానీ, లేదా మద్యం తాగి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది అనారోగ్యాల పాలైపోయారు. ఈ రోజున సిట్ విచారణ వేగవంతమయ్యి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే అసలు దీని వెనక ఎవరున్నారు, ప్రధాన సూత్రధారు ఎవరున్నారు, బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? గ్యారెంటీగా బయటకు వచ్చిందండి. ఈడీ వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకుంటే మొత్తం డొంకంతా కదిలి మొత్తం అందరి మెడకే చుట్టుకుంటుంది. ఇది తప్పు చేసినాడు, గ్యారెంటీగా శిక్ష అనుభవించేందుకు తప్పదు. ఇది అన్ని వేల కోట్ల కుంభకోణం చేసి కూడా ఆయన నేను ఇంకో 3 ఏళ్ల తర్వాత నేనే వస్తా, అప్పుడు ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తా. మరి ఈ బెదిరింపులన్నీ ఎలా చూడాలి సార్? జనాన్ని భయపెడుతున్నాడండి, జనాన్ని భయపెడుతున్నాడు. అసలు వచ్చే అవకాశమే లేదు అసలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన పనులను చేస్తున్నాడు. ఆయన కూటమి అద్భుతంగా ఉంది పరిపాలన. తప్పనిసరిగా ఇంకా 2 పర్యాలు, ఇంకా 2 పర్యాలు కూడా మళ్ళీ కూటమే వచ్చుద్ది. చివరిగా సార్, అంటే మీరు గమనించినట్టుగా ఈ సంవత్సరంలో ఒక పక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండూ చూసుకుంటా వస్తున్నాడు. ఇంకా ముందు జరగబోయే పరిపాలన గురించి మీ అందరికీ నమ్మకం ఉందా సార్? ఆయన చెప్పినట్టుగా అన్ని పథకాలు అమలు చేసి 100% చేస్తాడండి, అందులో అనుమానం లేదు. 100% చేస్తాడు. ఇప్పుడు రేపమ్మ మరి మాచర్లకి మనకచర్ల ప్రాజెక్టు కూడా అది కూడా కేంద్రం వాళ్ళని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంతో సంప్రదింపులు చేసి కయ్యం లేకుండా సంప్రదింపులు చేసి వాళ్ళకి కూడా నీళ్లు పారిస్తాడు. మొత్తం కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. సో రైతుగా ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఆల్రెడీ దానిలో ఎన్రోల్ చేసుకోవడం కానీ ఆ పథకానికి సంబంధించి ఆల్రెడీ పని జరుగుతుంది సార్. సో రేపు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం పడడం ద్వారా వాళ్ళకి ఎలాంటి లాభం చేకూరే అవకాశం? తప్పనిసరిగా వాళ్ళ పెట్టుబడుల సహాయం కింద అన్నదాత పంట పెట్టుబడులకు వచ్చింది. అందులో సబ్సిడీ మీద పరికరాలన్నీ మొన్న ఒకసారి ఇచ్చాడు ప్రభుత్వం రాగానే, మళ్ళీ రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సబ్సిడీ మీద రైతులందరికీ ఉపయోగపడే పరికరాలు కానీ డ్రిప్ కానీ ఇవన్నీ అందరికి అందుబాటులో ఉంటాయి, బాగా జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.